ఓకే, అంటే నిన్న కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులందరూ కూడా మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలమాలలు వేశారు. అయితే అమృత అక్కడికి వచ్చినటువంటి దాఖలాలు లేవు, నిన్న కోర్టు దగ్గరికి వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు అమృత మీద రకరకాల కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి మేడం దీన్ని? అంటే నేనేమంటానంటే అమృత వస్తే ఒక వివాదం, ఓకే, రాకపోతే ఒక వివాదం. ఎలా అసలు అమృత జీవితాన్ని వీళ్ళందరూ నిర్దేశిస్తారా? నాకు అర్థం కాని ప్రశ్న అదే. ఇప్పుడు అమృత పెళ్లి చేసుకోవడం తప్పు, అమృత తండ్రిని అనడం తప్పు, అమృత ఈరోజు ఇన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడి బతకడం తప్పు. ఇప్పుడు ఈ తీర్పు వస్తే ఈ తీర్పు సమాధి దగ్గరికి వెళ్ళకపోవడం తప్పు, ఎక్కడా మాట్లాడకపోవడం తప్పు, ఇవాళ పేరు మార్చుకోవడం తప్పు. అన్నీ ఇప్పుడు ఈ మొత్తాన్ని అమృత్ చుట్టూ తిప్పుతున్నారు తప్పితే అది ఇది తప్పు కదండి. అమృత్ చుట్టూనే ఎందుకు తిప్పుతారు మీరు? ఒక్కసారి ఇలా కాకుండా మారుతిరావు కూతురికి ఏం కావాలో అల్లుడి చేత ఒక బిజినెస్ పెట్టించి, ఎందుకంటే వారసుడు అతనే కదా, వారసుడు ఇన్ ద సెన్స్ తన కూతురుదే కదా, తన కూతురు మొగుడే కదా, రేపు పుట్టబోయే పిల్లలే కదా వారసులు. నీకు ఇంకొకళ్ళు ఎంచుకునే వాళ్ళు పంచుకునే వాళ్ళు కూడా లేరు కాబట్టి అలాంటప్పుడు అతనితోటి జరిగింది ఏదో జరిగిపోయింది, మీ మీద నాకు కోపం తగ్గింది, సరే మీరు సుఖంగా ఉండటమే కావాల్సింది, నా దగ్గర ఉన్న డబ్బుకి ఇంతకంటే సార్థకత ఏముంది అని ఉంటే గనక అసలు ఇవాళ మనం ఇలా మాట్లాడుకునేవాళ్ళమా? ఎక్కడ ఉండేవాళ్ళు? ఎంతమంది తమ పిల్లలకి వాళ్ళకి సమానమైన స్థాయి ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఎక్కడ పెత్తనం చేస్తారో, నెత్తినెక్కుతారో, సుఖంగా చూసుకుంటారో చూసుకోరో అని చెప్పి పేదింటి అబ్బాయిలకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు మీకు తెలుసో లేదో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు బాగా చదువుకుంటే చాలు పిల్లల్ని ఇచ్చేవాళ్ళు, వాళ్ళే చదివించేవాళ్ళు కూడా. మనం అది సినిమాలో డాక్టర్ చక్రవర్తి సినిమాలో మనం చూడొచ్చు. సంబంధం మాట్లాడుకుని ముందు వాళ్ళని చదువుకు పంపిస్తారు, చదువుకు అయ్యే ఖర్చు అంతా వీళ్ళు భరిస్తారు, చదువు అయిపోయాకో లేదా చదువు మధ్యలోనో పెళ్లి చేస్తారు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? మరి సెటిల్ అవ్వని వాడికి పిల్లని ఇచ్చినట్టేగా, వాళ్ళు సెటిల్ చేసినట్టేగా. తప్ప అది ఒక కొడుకుని సెటిల్ చేసినట్టు ఒక అల్లుడిని సెటిల్ చేస్తే తప్పేంటి? నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ అది. ఇప్పుడు అమృత ప్రణయ్ సోషల్ మీడియా అకౌంట్ లో తన పేరు మార్చుకోవడం పట్ల కూడా నెటిజన్లు కొన్ని కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అమృత మరో వివాహం చేసుకోబోతోంది, అందుకే ప్రణయ్ పేరుని తొలగించింది, అమృత వర్షినిగా తన పేరును మార్చుకుంది అనేటువంటి కమెంట్లు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దీని మీద ఏమంటారు మేడం? నేనేమంటానంటే వీళ్ళు ఎంత వెనకబడి ఉన్నారా అని నాకు బాధగా ఉంది. ఎందుకంటే కందుకూరు వీరేశలింగం గారు పునర్వివాహం గురించి, అంటే ఎవరికైనా సరే రెండో వివాహం చేసుకునేటువంటి హక్కు అయితే ఉంది. అంటే భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా జీవించాలని అయితే ఎక్కడ రాజ్యాంగం చెప్పలేదు, ఏ రాజ్యాంగం చెప్పట్లేదు కదా. అసలు రాజ్యాంగమే అలా చెప్తే గనక రాజ్యాంగానే తప్పు మేము ఎత్తి చూపుతాం, రాజ్యాంగాన్ని తప్పు అంటాం. అసలు రెండో పెళ్లి గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఒంటరి మహిళ మరో వివాహం చేసుకోవడంలో తప్పే ఉంది అసలు? అదే మరి, ఒంటరి పురుషుడైతే చేసుకోవచ్చు, దినాలు వెళ్ళిన తెల్లారే పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. అత్తగారింట్లో వాళ్ళు ఇచ్చేస్తారు, వెనకున్న పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తారు. కానీ స్త్రీ మటుకు చేసుకోకూడదు. ఆ భర్తనే తలుచుకుంటూ, ఆ భర్త గురించి ముక్కు చీదుకుంటూ, ఆ భర్త గురించి ఏడ్చుకుంటూ నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి దేవుడా ఇలా చేసావని ఆ దేవుడు ఇంకో మార్గం కూడా చూపించాడేమో చూడాట్లాగా. ఎగ్జాక్ట్లీ. అసలు నిజంగా అండి, ఆ రోజు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు అమృతని ట్రోల్ చేసినట్లుగా, మరి వీళ్ళు మనుషులా రాక్షసులా అనే అర్థం వచ్చేలాగా ట్రోల్ చేసే వాళ్ళకి మట్టుకు నేనైతే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అమృత నుంచున్న తప్పు, అమృత కూర్చున్న తప్పు. అమృత ఏం చేసిందండి? పెళ్లి చేసుకుంది, పెళ్ళే కదా చేసుకుంది. పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఇప్పుడు చట్టం చెప్పిందా కులాంతర వివాహం చేసుకోకూడదు అని? ఎక్కడా లేదు. కానీ మనిషిని చంపితే నేరం, అది నేరమే కదా. మరి ఆ నేరం చేసిన మారుతిరావును వదిలేసేసి, మారుతిరావు నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఇలా చంపటం ఎంతవరకు తప్పు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇప్పుడు ఏమండి నాకు అర్థం కాదు. చిరంజీవి గారి కంటే, నేను కంపేర్ చేశానని కాదు కానీ, చిరంజీవి గారి కంటే గొప్పోడా మారుతిరావు? ఎలా గొప్పడవుతారు? ఇప్పుడు ఆయన ఏం చేశారు? అమ్మాయి పెళ్లి చేసుకుంది,
నాకు నా ఇంటి దగ్గర నుంచి నాకు హాని ఉంది అని చెప్పి అమ్మాయి అన్నది. అమ్మ తల్లి, చిట్టి తల్లి, నీ జోలికి మేము రాము, నువ్వు బాగుండడమే మాకు కావాలి అని చిరంజీవి చాలా మెచ్యూర్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి జీవితం అమ్మాయిని బతకనిచ్చాడు. కూతురు పుడితే భార్య వెళ్ళింది, చూసింది, తర్వాత ఇంటికి రాకపోకలు మొదలైనవి, మంచి చెడు చూశారు, వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఇచ్చారు, ఇల్లు దగ్గర నుంచి మొత్తం కంఫర్ట్స్ ఇచ్చారు. ఇచ్చి అతనికి సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా ఇప్పించారు. ఎందుకంటే నా అల్లుడు, నా కూతురు ఎక్కడ తక్కువలోకి వెళ్ళకూడదు అని చెప్పి. అయితే బంగారు బాతుని ఒకే రోజు కోసుకుందాం అనుకున్నాడు. ఇబ్బందులు పెట్టాడు. ఇబ్బందులు పెడితే ఆ అమ్మాయి నేను ఉండలేను అని ఆ అమ్మాయి వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చేస్తే కడుపులో పెట్టుకున్నాడు, విడాకులు ఇప్పించుకున్నాడు, కూతురుకు అండగా నిలబడ్డాడు, చదివించాడు. బిడ్డను వాళ్ళు పెంచుతూ చదివించారు, ఫారిన్ పంపించి. తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేశారు, అది కూడా ఫెయిల్ అయితే కూడా ఇప్పుడు చక్కగా తండ్రి సహాయ సహకారాలతో బిజినెస్ చేస్తుంది ఆ అమ్మాయి. ఇది పిల్లల పట్ల బాధ్యత అంటే. అంతేగాని మన అమ్మాయి తప్పంటూ జరిగితే ఇద్దరి వల్ల జరిగింది. అక్కడ వాళ్ళు చేసింది తప్పే అయితే కనుక ఇద్దరు బాధ్యులే దానికి, ప్రణయ్ ఒక్కడిదే కాదు. ఈ క్లారిటీ జనాలు తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకునే హక్కు ఆ అమ్మాయికి ఉంది. ఇప్పుడు చాలా మంది మగవాళ్ళలాగా, కొంతమంది ఆడవాళ్ళలాగా భర్తలు ఉండగానే భర్తలకు విడాకులు ఇవ్వకోకుండా వేరే వాళ్ళతో ఉండే ఆడవాళ్ళు కానీ, భార్యలు ఉండగా ఇక్కడ పిల్లలు ఉండగా ఇంకో చోట సంసారాలు పెట్టి ఇంకొక ఆ సంసారాన్ని ఈ సంసారాన్ని ఏకకాలంలో నడుపుతున్న మగవాళ్ళ కంటే ఇది తప్పేం కాదు. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే గనక ఆ అమ్మాయికి సర్వ హక్కులు ఉన్నాయి, మన చట్టం కల్పించింది. అందు గురించి ఎవరైనా సరే దయచేసి అమృత ప్లేస్లో మీ అమ్మాయే ఉంటే మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఎలా ఆలోచిస్తారు? ప్రణయ్ ప్లేస్లో మీ అబ్బాయే ఉంటే మీ అబ్బాయిని అలా చంపేస్తే, ఇప్పుడు ఒక సాధారణ కుటుంబంలో అబ్బాయి బాగా డబ్బులున్నా అతని కూతుర్ని ప్రేమించాడు అనుకోండి, అతనికి ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, కులం కూడా ఒకటే అయ్యి ఇవ్వటం ఇష్టం లేదో అనుకుందాం, చంపేస్తే ఒప్పుకుందామా? ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోం కదా. మరి మన దాకా వచ్చేసరికి ఒప్పుకోం కదా అనే మనము అమృతను ఎందుకు మాట్లాడతాము? ఇక్కడ ఒకటే, చేసిన తప్పేదన్నా ఉంది అంటే గనక మారుతీరావు, శ్రవణ్ రావు ఆ గ్యాంగ్తో మాట్లాడుకుని చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళకి శిక్ష పడింది. ఓకే, అలా చూడమని నేను దయచేసి కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా పరువు హత్య కాదు, ఇది కులోన్మాద అహంకార హత్య. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.